రవితేజ మాస్ జాతర సినిమాకి కాకి సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ ఇక సంక్రాంతి సెంటిమెంటే మిగులుందా? శర్వానంద్ పొంగల్కి వచ్చిన ప్రతిసారి హిట్ కొడుతున్నాడా? అందుకే అంత కాంపిటీషన్లో కూడా పొంగల్ సెంటిమెంట్ వదులుకోలేకపోతున్నాడా? ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతానన్న హోప్ క్రియేట్ అయింది. ఖాకీ సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడం, ధమాకా బ్యూటీ శ్రీలీల మరోసారి జోడీ కట్టడంతో పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్నారు. కట్ చేస్తే బొమ్మ ఎలాంటి రిజల్ట్ చూసిందో చెప్పనక్కర్లేదు. సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైన్తో సంక్రాంతికి వస్తున్నాడు. అయితే గతంలో పొంగల్కు పలు సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న ట్రాక్ రికార్డ్ రవితేజది. రవితేజ కమర్షియల్ హీరోగా మారాక సంక్రాంతికి వచ్చిన సినిమాలు హిట్స్ మాత్రమే కాదు, బ్లాక్ బస్టర్స్ నమోదు చేశాయి. 2008లో పొంగల్ బరిలోకి దిగిన కృష్ణ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11న రిలీజ్ అయి 25 కోట్లను వసూలు చేసింది. 2010లో రవితేజ, నరేష్, శివబాలాజీ నటించిన శంభో శివ శంభో హిట్. అలాగే 2011లో వచ్చిన మిరపకాయ్ రవితేజ కెరీర్లోనే ది బెస్ట్ ఫిల్మ్గా మారింది. ఈ సినిమాతో మాస్ మహారాజ్ ట్యాగ్ స్థిరపడిపోయింది. 2021లో సంక్రాంతి బరిలో దిగిన క్రాక్ కూడా సూపర్ హిట్ నమోదు చేసింది. అన్నయ్య చిరుతో కలిసి 2023లో పొంగల్కు వచ్చిన వాల్తేరు వీరయ్య కమర్షియల్ సక్సెస్ అందుకుంది. సంక్రాంతికి కేవలం హిట్సే కాదు, ఫ్లాప్ చవి చూశాడు మాస్ మహారాజ్. హీరోగా మంచి పీక్స్ లో ఉన్నప్పుడు 2003లో పండుగకు వచ్చిన ఈ అబ్బాయి చాలా మంచోడు ఫ్లాప్ అయింది. కానీ సినిమాపై విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా మినహా మిగిలిన సంక్రాంతుల్లో సక్సెస్ ట్రాక్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు రవితేజ. నెక్స్ట్ పొంగల్కి వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తికి ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ మాస్ మహారాజ్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? శర్వానంద్ ఖాతాలో పడక ఓ హిట్ పడింది అనుకునే లోపు మనమే రూపంలో ఫ్లాప్ చూశాడు. దీన్ని కవర్ చేసేందుకు బైకర్ను సిద్ధం చేస్తే బొమ్మ వాయిదా పడింది. ఇదొచ్చుంటే బహుశా సంక్రాంతికి వచ్చే నారీ నారీ నడుమ మురారి ఆగి ఉండేదేమో. కానీ పొంగల్ తననెప్పుడూ ఫెయిల్ చేయలేదన్న సెంటిమెంట్ను నమ్ముకొని వస్తున్నాడు చార్మింగ్ స్టార్. 2016లో సంక్రాంతికి వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా హిట్గా నిలిస్తే 2017లో పొంగల్కు రిలీజ్ అయిన శతమానం భవతి బ్లాక్ బస్టర్ హిట్. సో ఈ లెక్కన చూస్తే శర్వా కూడా పండుగ ఓ సెంటిమెంటే. అందుకే ఫుల్ కాంపిటీషన్ ఉన్న నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ వదులుకోలేకపోతున్నాడు. నారీ నారీ నడుమ మరారితో ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ సంక్రాంతికి సక్సెస్ టేస్ట్ చేస్తాడో లేదో వెయిట్ అండ్ వాచ్.